ప్రకారం త్రేతాయుగంలో పరశురాముడు తన తల్లి అయినటువంటి రేణుకెళ్ళమ్మని వెతికే క్రమంలో ఇక్కడ ఒక లింగాన్ని స్థాపించాడని స్థానికులు చెప్తున్నారు. అదేవిధంగా భారతదేశంలోని ప్రముఖ లింగాల్లో 108 లింగాలు ఉన్నట్లయితే ఆ 108వ లింగమే ఈ జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానం అనేది చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ జడల రామలింగేశ్వర స్వామి పేరు ఎలా వచ్చిందంటే అతను స్థాపించిన లింగానికి వెనక బాజు ఇట జడల విధంగా రావడం వల్ల జడల రామలింగేశ్వర దేవస్థానంగా పేరు పొందిందని ఇక్కడ స్థానికులు చెప్తున్న ప్రకారం ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే మూడుగుండ్ల మీద ఒక శివలింగం అనేది ఏర్పడడం జరిగింది. ఆ మూడుగుండ్లు అనేది చాలా సన్నగా ఉంటుంది. అందులో నుంచి వెళ్ళిన వారికి సర్వ రోగాలు సర్వ పాపాలు పోతాయని ఇక్కడ చెప్తున్న భక్తుల నమ్మకం. అదేవిధంగా ఈ యొక్క బ్రహ్మోత్సవాల్లో అగ్నిగుండాల ద్వారా నడిస్తే ఇక్కడ మన చేసిన ఏదైతే పాపపుణ్యాలు కానీ ఇంకేదైనా కానీ తొలగిపోతాయని భక్తులు అనేక మంది యొక్క క్షత్రియ రాజుల సంహారానంతరము మనశ్శాంతికి ఈ ప్రదేశంలో ఈ చెరువుగట్టు విశ్వాద్రిలో గుహాలయము లోపల స్వామివారి బింబమును లింగమును ప్రతిష్ఠింపజేసి ఆ పరమేశ్వరుడి యొక్క స్వరూపంలో ఉన్న స్వామివారిని జడల రామలింగేశ్వర స్వామి అని చెప్పి ప్రతిష్ఠించి అనేక సంవత్సరములు ఆ జడల రామలింగేశ్వర స్వామి యొక్క నామంతో తపస్సు చేస్తూ ఆ విధంగా తన యొక్క శరీరాన్ని చాలించిండు అని ఇక్కడ చెప్పబడుతుంది. ఆ విధంగా తపస్సు చేస్తూ మధ్యలో అతను లేచి తను ప్రతిష్ఠించినటువంటి స్వామివారి మూర్తిని చూసేసరికి అతనికి బింబము ప్రతిష్ఠించినది కాక చాలా పెద్దగా ఆ శివలింగాకారం కనిపించడం జరిగింది. వెంటనే ఆ యొక్క పరశురాముడు నేను స్థాపించినటువంటి స్వామివారి మూర్తి చిన్నది కదా, ఇంత పెద్దగా ఎదిగినటువంటిది ఇది కాదేమో మధ్యలో మారిందేమో అని చెప్పేసి ఆ శివలింగాకారం పైన తన గండగొడ్డలతో ఒక కాటు ఉంచడం జరిగింది. వెంటనే శివుడు ప్రత్యక్షమై పరశురామ, ఈ కలియుగంలో మానవులందరినీ అనుగ్రహించడానికి మానవుడు నెరవేర్చవలసినటువంటి ధర్మ అర్థ కామ్యములను అనుగ్రహించి మోక్షాన్ని ప్రసాదించడానికి నీ తపస్సు ద్వారా ఇక్కడ ప్రతిష్ఠింపబడినటువంటి నేను ఈ స్థలంలో ఈ గుహాలయంలో వెలిశాను అని ఆ యొక్క పరమశివుడు జడల రామలింగేశ్వర స్వామి పరశురాముడు చెప్పినట్టుగా ఇక్కడ స్వామివారి స్థల పురాణం. అందుకు నిదర్శనంగా స్వామివారి యొక్క శిరస్సు భాగంలో లింగాకార బింబం పైన
ఆ యొక్క కాటు ఉంటుంది. అది పరశురాముడు పెట్టినట్టుగా చెప్పబడుతుంది. అంతేకాకుండా జడల ఆకృతిని, అంటే శివుడికి జడలు ఉంటే ఏ విధంగానైతే శిరస్సు భాగంలో ఉంటుందో ఆ స్వామివారి యొక్క మూర్తి శిరోభాగంలో జడల ఆకృతిని పోలి ఉండడం వల్ల జడల రామలింగేశ్వర స్వామి అని సార్థవక్కం అయినట్లుగా పూర్వం నుండి చెప్పబడుతుంది. ఆ దైవము అని చెప్పి నమ్మే విధంగా స్వామివారి సమస్త భక్తులను అనుగ్రహిస్తూ ఈ క్షేత్రము దినదినము ప్రవర్ధమానమగుచున్నది. కాలే వర్షతు పర్జన్య పృథివీ సస్యశాలిని దేశోయం క్షోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः అపుత్రాः పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः అదనాः సదనాः సంతు జీవంతు శరదాం శతం లోకాः సమస్తాः సుఖినో భవంతు. హర హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ. పుణ్యక్షేత్రం. మేము ఒక 20 yearsకి వెళ్ళి రావడం జరిగింది. మాకు అనుకున్న కోరికలు తీరుస్తున్నాయి. ప్రతి ఇయర్ కళ్యాణం జరుగుతుంది ఇక్కడ 2వ నెలలో. మాకు ఏది అంటే అది మొక్కు ఏదైతే మేము అనుకున్నామో అది మాకు జరగడం జరుగుతుంది. కావున మేము ప్రతి సోమవారం టెంపుల్కి రావడం జరుగుతుంది. ప్రతి సోమవారం ఖచ్చితంగా రావడం జరుగుతుంది టెంపుల్కి.